హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2023లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ యొక్క జీకే క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఓకే, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో షిఫ్ట్ 3, షిఫ్ట్ 4కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలాగా మనం డైలీ మనం చెప్పుకుంటామండి. మన ఛానల్లో 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత 2021లో జరిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, 2019లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని మీరంతా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడటం వల్ల క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంది. ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ రిలేటెడ్ వీడియోస్, ఆ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉందండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఏంటి అనేది కూడా మీరు చూసినట్లయితే, మీకు ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఎంతవరకు మీకు గుర్తుకున్నాయి ఏంటి అనేది కూడా ఈ క్విజ్ ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోస్ ద్వారా మీకు తెలుస్తుంది మీరు ఏ విధంగా చదువుతున్నారు, ఎంత మటుకు మీరు గుర్తుపెట్టుకుంటున్నారు మీ సబ్జెక్ట్ అనేది మీకు తెలుస్తుందండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, జాగో ఈజ్ ఏ మేజర్ స్టైల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అని అడిగారు. జాగో అనేది ఏ క్లాసికల్ డ్యాన్స్కి రిలేటెడ్ డ్యాన్సు అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ సత్రియా డ్యాన్స్, కథక్, మణిపురి, ఒడిస్సీ అండి. ఓకే, మీ ఆప్షన్ కూడా మీరు గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మణిపురి అండి. మణిపురి డ్యాన్స్కి సంబంధించి రిలేటెడ్ డ్యాన్స్ అనమాట జాగోయ్ అనేది. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ఏ వే టు రెడ్యూస్ ద పొల్యూషన్ కాజ్డ్ డ్యూ టు ది బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండి. ఓకే, శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే మార్గాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడిగారు. ఏ విధంగా కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని ఆప్షన్లు ఇచ్చారు చూడండి. బై లోవరింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బర్నింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, బై ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంజంప్షన్ ప్రాసెస్. నెక్స్ట్ థర్డ్ వన్, బై ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ కార్బన్ మాలిక్యూల్స్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బై డిక్రీజింగ్ ద లేటెంట్ హీట్ అండి. ఓకే, ఈ 4 మార్గాల్లో దేని ద్వారా మనము కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని క్వశ్చన్ ఇది. బర్నింగ్ టెంపరేచర్ని తగ్గించడం వలన, లేదా దహన ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని పెంచడం వల్ల, నెక్స్ట్ కార్బన్ మాలిక్యూల్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల, ఫోర్త్ వన్ హీట్ని డిక్రీజ్ చేయడం వల్ల అని ఇక్కడ ఇచ్చారు ఆప్షన్స్. మనకు ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ సెకండ్ వన్ అవుతుందండి. సెకండ్ వన్ అవుతుంది ఆప్షన్. నెక్స్ట్ వన్, తపన్ కుమార్ పట్నాయక్ ఓన్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఇన్ ద విచ్ డాన్స్ ఫామ్ అని అడిగారు. అయితే ఈ తపన్ కుమార్ పట్నాయక్ అనే పర్సన్ ఏ నృత్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆయన ఏ డాన్స్కు సంబంధించిన పర్సన్ అని అడిగారు. ఆప్షన్ 1 కూచిపూడి, 2 చౌ డాన్స్, 3 సత్రియా, 4 ఒడిస్సీ. మీ ఆప్షన్ కూడా మీరు గెస్ చేయండి. చౌ డాన్స్ అండి. చౌ డాన్స్కి సంబంధించి ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, చౌ డాన్స్. Who was the first Indian to conquer the English Channel from Dover to Calais in 1958, and also the only man to swim the oceans of the 5 continents in 1 calendar year in 1966 అండి. అంటే
1958లో డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్ను జయించిన మొదటి భారతీయుడు ఎవరు? మరియు 1966లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 5 ఖండాల మహాసముద్రాలను ఈదిన ఏకైక వ్యక్తి. ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఈదినాడు అనమాట. 1958లో డోవర్ నుంచి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయుడు మరియు 1966లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 5 ఖండాల మహాసముద్రాలను ఈదిన ఏకైక వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసి మిహిర్ సేన్, రామ్నాథన్ కృష్ణన్, అజిత్ పటేల్, కషాబా జాదవ్. మీ ఆప్షన్ను మీరు గెస్ చేయండి. మిహిర్ సేన్ అండి. ఆప్షన్ 1 మిహిర్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంక్ నోట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ న్యూ సిరీస్ హ్యాస్ డాష్ మోటివ్ ఆన్ ఇట్స్ బ్యాక్ అన్నమాట. 2000 రూపాయల నోటు వెనుక భాగాన ఉన్న సింబల్ ఏంటి అని క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆప్షన్ రాణి కా వావ్, సెకండ్ మంగళయాన్, థర్డ్ ఆప్షన్ సన్ టెంపుల్ కోనార్క్, ఫోర్త్ రెడ్ ఫోర్ట్. మీ ఆప్షన్ కూడా మీరు గెస్ చేయండి. మంగళయాన్ ఉంటుందండి. 2000 రూపాయల నోటు వెనుక వల్ల మంగళయాన్ సింబల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. Who commissioned India's first indigenous aircraft carrier INS Vikrant Kochi in September 2022? అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ను సెప్టెంబర్ 2022లో కొచ్చిలో ఎవరు ప్రారంభించారు అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి రంజిత్ సింగ్, సెకండ్ వన్ అమిత్ షా, థర్డ్ ఆప్షన్ జ్యోతిరాదిత్య సింధియా, ఫోర్త్ వన్ నరేంద్ర మోడీ. మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. నరేంద్ర మోడీ గారు అండి. ఓకే, ఆయన చేత అయితే ప్రారంభించబడింది. నెక్స్ట్. విచ్ లాటిట్యూడ్స్ లైన్ పాసెస్ త్రూ ది మిడిల్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ ఆఫ్ ద కంట్రీ అండి. దేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసి భారతదేశం మధ్యలో ఏ అక్షాంశ రేఖ వెళ్తుంది? భారతదేశం మధ్యలోంచి పోయే అక్షాంశ రేఖ ఏదండి? ఆప్షన్ చూద్దాం. ఈక్వేటర్, ట్రాఫిక్ ఆఫ్ కార్పికాన్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, అంటార్కిటిక్ సర్కిల్ అన్నమాట. ఆప్షన్ వచ్చేసి మనకు మధ్యలో పోయేది ఏంటంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఆప్షన్ 3 భూమధ్య రేఖ కూడా మనకు టచ్ అవుతుంది, బట్ చాలా కింద ఉంటుంది అది. నెక్స్ట్ కర్కట రేఖ. During the reign of which of the following Mauryan kings the Kalinga war was fought? ఈ క్రింది ఏ మౌర్య రాజు కాలంలో కళింగ యుద్ధం జరిగిందని అడిగారు. ఏ రాజు కాలంలో కళింగ యుద్ధం జరిగిందంటే ఆప్షన్ వచ్చేసి బిందుసార, సెకండ్ అశోక, థర్డ్ వన్ చంద్రగుప్త, ఫోర్త్ వన్ దశరథ. మీ ఆప్షన్ గెస్ చేయండి మీరు. అశోక అండి. అశోకుని కాలంలోనే ఈ కళింగ యుద్ధం అనేది జరిగింది. అందులో చాలా మంది చనిపోవడం వల్ల ఆ మరణాలు చూసి ఈయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారనమాట. మనసు చెలించిపోయింది ఆయనకి. ఓకే, నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా అండి. భారతదేశంలో మొదటిగా పూర్తి జనగణన ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ ఇది. సో ఇది చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్, చూసుకోండి మీరు. ఇంపార్టెంట్ పాపులేషన్ సెన్సస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాని మీద క్వశ్చన్స్ అనేది చాలా మటుకు రిపీటెడ్గా అడిగారు. నేను SSC MTS సంబంధించి రివ్యూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు మేలో జరిగిన SSC MTS ఎగ్జామ్స్ సెప్టెంబర్లో కూడా జరిగినాయండి. సో ఆ 2 సార్లు జరిగిన క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మన ఛానల్లోని విజిట్ చేసి మీరు ఒకసారి క్వశ్చన్స్ అనేది చదవండి. ఓకే, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి క్వశ్చన్స్. ఆప్షన్ 1882, 1880, 1887,
1881. మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. 1881 అండి ఆన్సర్. నెక్స్ట్ వన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై. భారత రాష్ట్రపతి ఎవరి ద్వారా ఎన్నుకోబడతారు అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వన్, ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెకండ్ ఆప్షన్, ఓన్లీ ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బౌత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. థర్డ్ వన్, ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఫోర్త్ వన్, ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బౌత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకేనా, మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. ఇక్కడ మీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మన ఆన్సర్ 4 అండి. ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బౌత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వీళ్ళ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఆఫ్ మహారాష్ట్ర వేర్ బుల్స్ ఆర్ హానర్డ్ యాజ్ దే ఆర్ కన్సిడర్డ్ ఇండిస్పెన్సబుల్ టు ఫార్మింగ్. ఓకే, అయితే క్రింది వాటిలో మహారాష్ట్ర కృతజ్ఞత తెలిపే పండుగ ఏది? ఇక్కడ ఎద్దులను వ్యవసాయానికి అనివార్యమని భావించి గౌరవిస్తారు. అంటే ఏ పండుగ నాడు ఇక్కడ పశువులకి గౌరవంగా ఒక పండుగ జరుపుకుంటారు వ్యవసాయానికి సంబంధించి అంటే ఆప్షన్స్ వచ్చేసి మకర సంక్రాంతి, పోలా ఫెస్టివల్, గుడి పడ్వా, కాలగూడ ఆర్ట్ ఫెస్టివల్ అండి. ఓకే, మీ ఆప్షన్ అనేది మీరు గెస్ చేయండి. పోలా ఫెస్టివల్ అండి, పోలా ఫెస్టివల్. నెక్స్ట్ వన్. నెక్స్ట్, ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటెంట్ హౌ మెనీ ఆర్టికల్స్ అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. మొదటిగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి అంటే ఆప్షన్ 376, 2 395, 3 386, 440. మీ ఆప్షన్ అనేది మీరు చెప్పండి, మీరు గెస్ చేయండి. ఆప్షన్ 2 అండి, 395 ఆర్టికల్స్ అనేది ఉండేటివి. ఇంకా చెప్తానండి, ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏం 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ ఏమండి, 22 పార్ట్స్ ఉండేటివి అండ్ 8 షెడ్యూల్స్ ఉండేటివి అండి, 8 షెడ్యూల్స్. ఇంకా ప్రస్తుతానికి 448 వచ్చేసి 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయండి, 25 పార్ట్స్ అనేది ఉన్నాయి అండ్ 12 షెడ్యూల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయండి. ఓకే, అయితే మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఇంకొక విధంగా క్వశ్చన్ అడిగావు, మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని క్వశ్చన్ అడిగితే మటుకు 2 years and 11 months and 18 days అయితే మనకు మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి అయితే పట్టిందండి. నెక్స్ట్ వన్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు ఎన్ని ఉన్నాయని అడిగే అవకాశం ఉంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 7th 5-year ప్లాన్ అండి. 7th 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ వన్, ఇంక్రీజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ వన్, ఇంక్రీజింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్. థర్డ్ వన్, ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ. ఫోర్త్ ఆప్షన్, ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండి. మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. 14th వన్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండి. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ వన్, ద మాస్ అండ్ మర్చెంటియా కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్.
ఈ మాస్ అండ్ మర్చెంట్ ఏ వర్గం కిందికి వస్తాయని క్వశ్చన్ అడిగారు. ఆల్గే, జిమ్నోస్పెర్మ్, పీరియోడోఫైట్స్, బ్రయోఫైట్స్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4th వన్ బ్రయోఫైట్స్. అయితే ఈ బ్రయోఫైట్స్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు, యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఇంకా తెలుగులో చెప్పాలంటే మొక్కల రాజ్యం యొక్క ఉభయచరాలు, మొక్కల యొక్క ఉభయచరాలని తెలుగులో మనం బ్రయోఫైట్స్ అంటామండి. నెక్స్ట్ వన్ ఈ జంతు సామ్రాజ్యం, ఇది జువాలజీ, బోటనీ. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి స్టాండర్డ్ జీకేకి సంబంధించి హైటెక్ విజయ రహస్యం కానీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో లూసెంట్ జీకే చదువుకోండి. మీకు ఎవరైనా మీ ఇన్స్టిట్యూట్లలో కానీ ఎక్కడైనా మీకు సజెస్ట్ చేస్తే మీరు వాళ్ళు సజెస్ట్ చేసిన కూడా మీరు చదవచ్చు. ఓకే, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చదవండి. మీ 10th క్లాస్ స్టాండర్డే కాబట్టి ఎక్కువగా ఏమీ అడగరు, ఇంపార్టెంట్వి అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వన్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ యాజ్ దే డు నాట్ లీడ్ టు క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్ అండి. రెవెన్యూ రసీదులు ఏవి, అవి ప్రభుత్వంపై దావాకు దారి తీయవు అని క్వశ్చన్ ఇది. రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్సా, రీఎన్ఫోర్సబుల్ రిసిప్ట్సా అండ్ రిడీమబుల్ రిసిప్ట్సా, నాన్ రిడీమబుల్ రిసిప్ట్స్ అనే క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్లో మనకు ఇవి ఉన్నాయి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి నాన్ రిడీమబుల్ అండి. నాన్ రిడీమబుల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే నాన్ రిడీమబుల్ రిసిప్ట్స్. నెక్స్ట్ వన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ విచ్ ఫండమెంటల్ రైట్స్ కాంట్ బి సస్పెండెడ్ అండి. ఏ ఫండమెంటల్ రైట్స్ అనేటివి మనకు రద్దు చేయబడవు అని క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా. ఆర్టికల్ 14 to 15, ఆర్టికల్ 20-21, ఆర్టికల్ 18 to 19, ఆర్టికల్ 16-17 ఏవి రద్దు చేయబడవు అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 20-21 అండి. ఈ ఆర్టికల్ 20-21ని రద్దు చేయడం వీలు కాదు. ఓకేనా. ఈ ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 వచ్చేసి జీవించే హక్కు గురించి చెప్తుందండి. ఆర్టికల్ 20 వచ్చేసి అక్రమంగా ప్రజలను శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదని ఈ ఆర్టికల్ 20 అనేది మనకు చెప్తుంది. సో ఈ రెండింటిని కూడా వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో కూడా రద్దు చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ అయితే ఈ ఎమర్జెన్సీకి విషయానికి వచ్చినట్లయితే ఒక 3 ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్ అండ్ మామూలుగా నేషనల్ ఎమర్జెన్సీ అని 3 ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ఒకసారి అయితే చూసుకోండి. 352 ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించిన ఆర్టికల్. అది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు, అప్పుడు మనం 352 అని చెప్పవలసి ఉంటుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు అని అంటే 356 అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. 360 ఆర్టికల్ గురించి అది ఏం చెప్తుందంటే 360 ఆర్టికల్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి అయితే మనకు తెలియజేస్తుందండి. సో ఇవంతా కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. క్వశ్చన్స్ అనేది నేను చెప్పేటివన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏనండి, అందుకని ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వర్డ్ రాగానే ఈ 3 చెప్పాను. సో ఆర్టికల్ 20-21 గురించి కూడా చెప్పాను కదా, నోట్ చేసుకోండి. 21 వచ్చేసి జీవించే హక్కు గురించి చెప్తుంది. ఆర్టికల్ 20 వచ్చేసి ప్రజలని అనవసరంగా శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు అని ఆర్టికల్ 21కు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అరబికా కాఫీ గ్రోన్ ఇన్ ఇండియా. ఈ అరబికా కాఫీ సంబంధించిన క్రాప్ ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కల్టివేట్ చేస్తున్నారని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 1 అస్సాం, 2 ఉత్తరాఖండ్, 3 వెస్ట్ బెంగాల్, 4 కర్ణాటక. ఓకే, మీ ఆప్షన్ని మీరు గెస్ చేయండి. కర్ణాటక అండి. ఆప్షన్ 4 కర్ణాటక. నెక్స్ట్ వన్
వాట్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండి. ఈ కింది వాటిలో ఏ స్కీము మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకి వస్తుందని క్వశ్చన్ అడిగారు. సమర్థ్ స్కీమ్, అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్. నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఫోర్త్ వన్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీమ్. ఇవి ఏవి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకు వస్తాయంటే ఆప్షన్, మీ ఆన్సర్ మీరు గెస్ చేయండి, సమర్థ్ స్కీమ్ అండి. ఈ సమర్థ్ స్కీమ్ అనేది టెక్స్టైల్ కి సంబంధించిన స్కీమ్ అండి. ఓకే, సమర్థ్ స్కీమ్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఓన్ ద విజయ్ హజారే ట్రోఫీ ఇన్ 2017 and 18 అండి. సో ఇలాంటి ఈవెంట్స్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అడుగుతూ ఉంటారు. కొన్ని వరల్డ్ కప్ సంబంధించి 2020లో ఎవరు గెలిచారు, 2016లో అదే ఒలింపిక్స్ ఉన్నాయి కదా, 20లో ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎక్కువగా ఎవరికి ఎక్కడ జరిగింది ఈవెంట్స్, లేదా వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది, 2015 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, 2019లో ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్లు అనేది కొంచెం కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది కొన్ని బ్యాక్ వెళ్ళి అడుగుతూ ఉంటారు, కొన్ని ఈవెంట్స్ ఈ స్పోర్ట్స్ సంబంధించినవి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక. ఓకే, ఇక్కడ ఏది గెలిచిందండి, ఏ రాష్ట్రం ఏది గెలిచిందంటే కర్ణాటక స్టేట్ అండి. ఓకే, నెక్స్ట్ పివి బాలకృష్ణన్ ఓన్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇన్ విచ్ డాన్స్ ఫామ్ అండి. ఈ పివి బాలకృష్ణన్ అనే పర్సన్కి సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది వచ్చిందండి. అయితే ఈయన ఏ డ్యాన్స్ ఫామ్ సంబంధించిన పర్సన్, ఆయన ఇందులో ఈయనకు ఆ గిఫ్ట్ అది ఆ ప్రైజ్ అనేది వచ్చింది అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 1 లావణి, 2 కథకళి, 3 భరతనాట్యం, 4 కూచిపూడి. సో మనకు ఆప్షన్లు ఇచ్చారు, మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. కథకళి అండి, ఆన్సర్ వచ్చేసి కథకళి. నెక్స్ట్ ఇది షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి రిక్రూటెడ్ ఇన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాలో ఎవరు సివిల్ సర్వీసెస్కి అర్హత సాధించారు, ఎవరిని తీసుకున్నారంటే సివిల్ సర్వీసెస్కి బ్రిటిష్ ఇండియా కాలంలో? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, సత్యేంద్రనాథ్ ఠాగూర్, రహమతుల్లా ఎం సయాని, రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది చాలా రిపీటెడ్గా అడిగారండి ఈ క్వశ్చన్. ఓకే, సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బ్యాడ్మింటన్ ఈచ్ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పాయింట్స్? అంటే బ్యాడ్మింటన్ ఆడతారు కదా, బ్యాడ్మింటన్లో ఎన్ని పాయింట్స్కి ఎండ్ అవుతుంది అని క్వశ్చన్. ఇక్కడ 21 పాయింట్స్కి గేమ్ అనేది ఎండ్ అవుతుంది బ్యాడ్మింటన్లో. ఆప్షన్ అనేది 2 అండి. ఇక్కడ సారీ, మీకు ముందుగానే ఆన్సర్ చెప్పేశాను. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫ్లాగ్ బేరర్ ఫర్ ఇండియన్ ఇన్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్ లో ఇండియా తరపున ఫస్ట్ ఫ్లాగ్ బేరర్ ఎవరు? ఫస్ట్ వన్ పూర్మా బెనర్జీ, ధ్యాన్ చంద్, లాల్ షాహ్ బుఖారీ, ఫోర్త్ వన్ జాఫర్ ఇక్బాల్. మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. పూర్మా బెనర్జీ అండి, ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ వన్, 50 బ్యాంక్ నోట్ ఆఫ్ మహాత్మా గాంధీ సిరీస్ హ్యాస్ బేస్ కలర్ ఆఫ్. ఇక్కడ 50 రూపీస్ నోటు ఏ కలర్ లో ఉంటుందని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ, చాకోలెట్ బ్రౌన్, స్టోన్ గ్రే, ఫ్లోరోసెంట్ బ్లూ, లావెండర్. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి మనకు 3 అండి. బ్లూ అంటే మరి అంత బ్లూ కాదు, ఫ్లోరోసెంట్ బ్లూ అంటారు. అంటే ఇక్కడ ఉంది కదా విండో, ఈ విధంగా ఉంటుంది కలర్, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా,
ఎగ్జాక్ట్ అదే కలర్ కాకుండా కొంచెం వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా నోట్స్ మీద వెనకమాల ఏ సింబల్ ఉంటుంది, ఏ కలర్లో ఆ నోట్ ఉంటుందని కూడా ఇస్తారు. సో దానికి సంబంధించి నేను కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందంటే ఆప్షన్ 1 భరతనాట్యం, 2 మోహినియట్టం, 3 కూచిపూడి, 4 మణిపురి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కూచిపూడి అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి కూచిపూడి. నెక్స్ట్ వన్, మహాశివరాత్రి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ ద హిందూ డైటీ లార్డ్ శివ ఇన్ ద హిందూ మంత్ ఆఫ్. ఏ మంత్లో మహాశివరాత్రి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారండి. సో మన క్యాలెండర్ ప్రకారం లాస్ట్ చేసుకునే పండగ, అతిపెద్ద పండగ ఏదైనా అంటే మహాశివరాత్రి అనండి. ఆప్షన్ చూద్దాం. కార్తీక మాసం, చైత్రం, పాల్గొనం, వైశాఖం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాల్గొన మాసం అండి. అంటే మనకు శివరాత్రి తర్వాతనే మనకు చైత్ర మాసం అనేది మనకు ఉగాది అనేది వస్తుంది కాబట్టి పాల్గొనం అనేది లాస్ట్ మంత్ కదా. సో దాని తర్వాతనే చైత్రం అలా స్టార్ట్ అవుతుంది. చైత్రంలోనే మనకు ఉగాది రావడం జరుగుతుంది అనమాట. సో పాల్గొన ఆన్సర్ అండి. పాల్గొన మాసంలో మహాశివరాత్రి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, నెక్స్ట్ వన్, ద ప్లాన్ బిట్వీన్ 5th 5-year ప్లాన్ అండ్ 6th 5-year ప్లాన్ ఈజ్ నోన్ యాజ్. ఈ 5th 5-year ప్లాన్, 6th 5-year ప్లాన్కి సంబంధించి మధ్యలో ఉన్న ప్లాన్ని ఏమంటారు అని అడిగారు. ఫార్వర్డ్, ఈక్వాలిటీ, రోలింగ్, ఇంటిగ్రేటెడ్. అంటే ఇక్కడ రోలింగ్ 5-year ప్లాన్ అంటే అక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి 5th 5-year ప్లాన్కి 6th 5-year ప్లాన్స్కి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. సో అప్పుడు ఆ ప్లానింగ్ 5-year ప్లాన్స్ని రోలింగ్ 5-year ప్లాన్స్ అంటారండి. నెక్స్ట్ వన్, according to Zhuangjiang, the what of Nalanda Buddhist monastery asked no entrance difficult questions which were very difficult to answer. Zhuangjiang ప్రకారం నలంద బౌద్ధ ఆశ్రమానికి చెందిన ఎవరు కొత్తగా ప్రవేశించే వారిని చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానం ఇవ్వడం చాలా కష్టం. అంటే చీఫ్ ఆఫ్ మానిస్టరీ, గేట్ కీపర్, యంగెస్ట్ మాంక్, ఓల్డెస్ట్ మాంక్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి గేట్ కీపర్ అండి. ఆప్షన్ 2. జువాన్జాంగ్ ప్రకారం నలంద బౌద్ధ ఆశ్రమానికి చెందిన ఎవరు కొత్తగా ప్రవేశించే వారిని చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు, కానీ వాటికి సమాధానం చెప్పడం చాలా కష్టం ఉంటుంది. అయితే ఎవరు అడుగుతారంటే గేట్ కీపర్. నెక్స్ట్ వన్, as on October 2022, who is the General Secretary of the Communist Party of India? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి 2022 నాటికి ఎవరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు అని క్వశ్చన్ అడిగారు. ఇదే కాదండి, వివిధ పార్టీలకు సంబంధించి సెక్రటరీ జనరల్స్ అని అడుగుతూ ఉంటారు. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మెయిన్ పార్టీస్ బీజేపీ, కాంగ్రెస్, ఇంకా కొన్ని మెయిన్ పార్టీస్ ఉంటాయి కదా, ఆ పార్టీకి సంబంధించి జనరల్ ఎవరైనా కొత్తగా అపాయింట్ అయ్యింటే వాళ్ళ గురించి అడుగుతారు. ఒకసారి అయితే చూసుకోండి. అపాయింట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా పెద్ద కంపెనీకి సంబంధించిన సీఈఓలు కానీ లేదా ప్రధానమంత్రులు, వేరే దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా చేంజ్ అయితే అలాంటి క్వశ్చన్లు కూడా న్యూ అపాయింట్మెంట్స్ కింద అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సీతారాం యేచూరి, సెకండ్ వన్ డి రాజా, థర్డ్ ఆప్షన్ ఇంద్రజిత్ గుప్తా, ఫోర్త్ వన్ బినయ్ విశ్వం. ఆప్షన్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి రాజా అండి. ఈయన
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు అనమాట. నెక్స్ట్ వన్, స్కిల్ ఇండియా మిషన్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఈజ్ చైర్డ్ బై. ఈ స్కిల్ ఇండియా మిషన్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. మీ ఆప్షన్స్ అనేది మీరు గెస్ చేయండి. ఈ స్కిల్ ఇండియా మిషన్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మీరు. ఇక్కడ అధ్యక్షుడికి ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. నెక్స్ట్, ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఈచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ ఇంటూ జీడిపి ఈజ్ కాల్డ్. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం జీడిపిలో చేసే సహకారాన్ని ఏమంటారని క్వశ్చన్ అడిగారు. స్ట్రక్చరల్ కంపోజిషన్, నామినల్ కంపోజిషన్, రియల్ జీడిపి, రియల్ కంపోజిషన్. ఈ ఆప్షన్స్లో మీ ఆప్షన్ అనేది గెస్ చేయండి. స్ట్రక్చరల్ కంపోజిషన్ అంటారండి, స్ట్రక్చరల్ కంపోజిషన్ అని అంటారు. ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఈచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ ఇంటూ జీడిపి ఈజ్ కాల్డ్ స్ట్రక్చరల్ కంపోజిషన్. నెక్స్ట్ వన్, in nomadic herding, herdsman moves from place to place with their animals for what and what along defined routes. అంటే సంచార పశువుల పెంపకంలో, అంటే ఒక చోట నుంచి ఒక చోట తిరిగి ఉంటారు కదండి. సంచార పశువుల పెంపకంలో పశువుల కాపరులు తమ జంతువులతో దేని కొరకు వారు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి తరలి వెళ్తారని. అంటే ఆప్షన్స్ ఇక్కడ మనీ అండ్ వాటర్ కోసం, షెల్టర్ అండ్ మనీ, ఫుడర్ అండ్ వాటర్, షెల్టర్ అండ్ ఫుడర్. దేనికోసం అంటే వాళ్ళు ఆహారం మరియు నీటి కోసం అయితే పశువుల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. 14 వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, which article of Indian Constitution deals with the protection of life and personal liberty? అంటే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేస్తుందని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 20, ఆర్టికల్ 22 అండి. మీ ఆప్షన్ మీరు గెస్ చేయండి. ఆర్టికల్ 21 అండి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? స్వేచ్ఛగా జీవించే హక్కు కలిగి ఉండటం గురించి అయితే చెప్తుంది. కాబట్టి ఆర్టికల్ 21 అనేది మన ఆప్షన్ మనకు 2 అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఈజ్ నాట్ క్రిమినల్ లా కేస్? ఈ క్రింది వాటిలో క్రిమినల్ లా కేసు కానిది ఏంటి అనే క్వశ్చన్ అడిగారు. మర్డర్ క్రిమినల్ కేసే, హెరాస్మెంట్ ఫర్ డౌరీ మర్డర్, హెరాస్మెంట్ ఫర్ డౌరీ, థెఫ్ట్, డైవర్స్ కేసు. ఓకే, ఈ ఆప్షన్లో క్రిమినల్ లా కేసు కానిది అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డైవర్స్ కేసు అండి. డైవర్స్ కేసు అనేది క్రిమినల్ లా కిందకైతే రాదు. ఇంకా మర్డర్, హెరాస్మెంట్ ఫర్ డౌరీ, థెఫ్ట్ ఇదంతా కూడా క్రిమినల్ లా కిందకైతే వస్తాయి. నెక్స్ట్ వన్, నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద 2011 సెన్సస్ అండి. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏదని క్వశ్చన్ అడిగారు. ఇదిగో 2011 సెన్సస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. డాన్సెస్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా అడిగారు. ఒకసారి అయితే చూడండి. ఆప్షన్స్ వచ్చి మిజోరాం, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. ఓకే, మన ఆప్షన్ వచ్చేసి కేరళ అండి. కేరళలో అత్యధికంగా మహిళా అక్షరాస్యత రేట్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, in human body the food passes through a continuous canal which begins at
వాట్ అండ్ ఎండ్స్ అట్ అనస్. అంటే ఇప్పుడు మనం తినే ఆహారం ఉంటుంది కానీ మానవ శరీరంలో ఆహారం నిరంతర కాలువ గుండా వెళ్తుంది. అయితే ఇది ఎక్కడ ప్రారంభమై పాయు వద్ద ముగుస్తుంది అని క్వశ్చన్ అడిగారు. ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఈ ఆప్షన్ స్టమక్, బుక్కల్ క్యావిటీ, ఫుడ్ పైప్, రెక్టమ్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి మనకు బుక్కల్ క్యావిటీ అండి. ఆశయ కుహరం నుంచి ప్రారంభమయ్యి ఈ కాలువ అనేది మనకు పాయు వద్ద ఎండ్ అవుతుందండి. ఒక కాలువలాగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఒక మనకు ఆశయ కుహరం అంటే ఇక్కడ ఉంటుంది, అంగిలి దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి ప్రారంభమయ్యి మనకు ఆ కాలువ లాగా ఉంటుంది కదండి మన గొంతు కింద, ఇలాగ కిందికి పాయు వరకు ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. నెక్స్ట్, తమిళనాడు కోస్ట్ గెట్స్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రైనింగ్ డ్యూరింగ్. ఏ మంత్లో ఎక్కువగా తమిళనాడు కోస్టల్ ఏరియాకి వర్షాలు ఎక్కువగా పడతాయని క్వశ్చన్ అడిగారు. ఏప్రిల్ అండ్ మే, అక్టోబర్ అండ్ నవంబర్, మే అండ్ జూన్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఎక్కువగా తమిళనాడు రీజియన్కి అక్టోబర్ అండ్ నవంబర్లో ఎక్కువ వర్షాలు పడతాయండి. ఓకేనా, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి ఇంకా బెటర్గా చెప్పడానికి. ఓకే, మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు ఇలాంటి అప్డేట్స్ అనేటివి మీకు ప్రీవియస్ సంబంధించి అన్ని క్వశ్చన్లు అన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేశాను. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్ సంబంధించి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.